కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లను నెట్ జీరో మరియు హెల్దీ క్యాంపస్లుగా అభివృద్ధి చేయడంతో పాటు సంతృప్తి స్థాయిని పెంచేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమం వసతి గృహాల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలు, స్కూళ్లలో నెట్ జీరో, హెల్దీ క్యాంపస్లుగా రూపొందించడం, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్, భోజనం నాణ్యత, వివిధ నిర్మాణ పనుల పురోగతి వంటి అంశంపై అధికారులకి పలు సూచనలు చేశారు. వసతి గృహాల్లో మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో, హెల్దీ క్యాంపస్ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో చర్యలు తీసుకోవాలని అన్నారు. దీని ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణ, నీటి సంరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపును లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. నెట్ జీరో వ్యర్థాలు ప్రతి వసతి గృహంలో వంటగది వ్యర్థాలను వినియోగించి కిచెన్ గార్డెన్ల అభివృద్ధి కోసం వెజిటబుల్ డీకంపోజింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, తడి, సేంద్రియ, పొడి రీసైకిల్ వ్యర్థాల వర్గీకరణ అవస్థలు అమలు చేసి సమర్థవంతమైన రీసైక్లింగ్ ను సాధించాలని సూచించారు. సోక్ పిట్స్ ద్వారా ఉపయోగించిన నీటిని తిరిగి వినియోగించే చర్యలు చేపట్టాలన్నారు. త్రాగునీటి నాణ్యత, పరిశుభ్రత, ఆర్ఓ వ్యవస్థల ద్వారా త్రాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ నీటి నమూనాలను పరీక్షించాలని తెలిపారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని నిరంతరం తల్లిదండ్రులతో మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ పట్ల సంతృప్తి స్థాయి పెంచేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రారంభించిన ముస్తాబ్ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం కూడా ప్రారంభం నుంచి కొనసాగించాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమాధికారి ఏ శ్యామల కుమారి, గురుకుల పాఠశాల సమన్వయకర్త రాజకుమారి, మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మహబూబ్ షరీఫ్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాస్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు, గిరిజన సంక్షేమాధికారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పెట్టిన దాంట్లో ఒకసారి నోట్ చేసుకోండి, మన దాంట్లో యాడ్ చేయమన్నాను సార్. వాళ్ళు క్లాస్ 4 కూడా దగ్గరికి పిలిచేసి నేను చెప్పాను సార్, నేను ఇప్పుడు హాస్పిటల్ డెవలప్ అయ్యాయి సార్, నేనైతే చెక్ చేస్తాను సార్, నేను రావడం అయితే క్లోజింగ్ అయిపోయాయి సార్ అన్ని హాస్పిటల్స్.